వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. రేపు కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీని ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. వెలకట్టలేని ప్రేమకు ప్రతిరూపం నాన్న. నేడు వరల్డ్ ఫాదర్స్ డే సందర్భంగా కేజీఎస్ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. వేసవి సెలవుల్లో తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ. గతంలో కన్నా అదనంగా శ్రీవారిని 10,000 మంది దర్శించుకున్న భక్తులు. తెలంగాణలోని మైనార్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా చేయూత. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివితే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్లో ఎస్ఎస్సీ ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10,000 రూపాయల చెక్కుల పంపిణీ. నవిపేట మండలంలోని నాలేశ్వర్ గ్రామంలో వైభవంగా మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగ. పెద్ద ఎత్తున పాల్గొన్న గ్రామస్తులు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ఆర్యవైశ్యులకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచన. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. నిర్మల్ జిల్లా బాసరలో విషాదం. గోదావరి స్నానానికని వెళ్లి 5 యువకులు మృతి. మృతులంతా హైదరాబాద్లోని బేగం బజార్కు చెందిన యువకులుగా గుర్తింపు. యువత మహిళలకు తెలంగాణ జాగృతి రాజకీయ వేదిక. హైదరాబాద్లో లీడర్ పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత. గౌడ సంఘం విద్యార్థులు బాగా చదివి రాణించాలి. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఎస్ఎస్సీ ఇంటర్ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు గౌడ సంఘం సన్మానం. రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే. క్రికెట్ విజేత కుద్వాన్పూర్ జట్టుకు కప్ అందజేసిన ఎమ్మెల్యే. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించే కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. కూసుమంచిలోని క్యాంప్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల ముఖ్య నేతలతో మంత్రి సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందని, కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పొంగులేటి సూచించారు. గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్లాలని చెప్పారు. గెలిచే అవకాశాలున్న అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నేతలదేనని చెప్పారు. వెలకట్టలేని నాన్న ప్రేమకు సరి సమానంగా తిరిగి ప్రేమించలేం. ఏ కానుకలైనా నాన్న లాలనకు సరితూగలేవు. కానీ బిడ్డలతో గడిపిన జ్ఞాపకాలు నాన్నకు ఎప్పుడూ అపురూపమే. ఆ క్షణాలు చిరకాల మధుర స్మృతులే. ఫాదర్స్ డే సందర్భంగా కేసిక్ స్పెషల్ ఫోకస్. నాన్న చేయి పట్టుకొని నడిచిన తొలి అడుగుల చిత్రాల దగ్గర నుంచి కుటుంబం అంతా కలిసి వెళ్లిన యాత్రల ఫోటోల వరకు ప్రతి జ్ఞాపకాన్ని వీడియోలా మార్చేయొచ్చు. ఫోటోకే కదలికల్ని జత చేస్తున్నాయి. ఇవి నిజంగా వీడియోలు తీసినట్టుగానే కనిపిస్తాయి. ఓల్డ్ ఫోటో, ఏఐ, హిట్పా, క్లిప్
ఇలా కృత్రిమ మేధతో పనిచేసే ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి సాయంతో ఎంతో సులువుగా ఫోటోల్ని వీడియోలా చేసి చూపొచ్చు. అంతేనా, ఏఐ సాంకేతికత ఉపయోగించి ఫోటోల్లోని వ్యక్తులతో మాట్లాడిస్తూ ఏఐ టాకింగ్ ఫోటోల్ని క్రియేట్ చేయొచ్చు. ఇంకా నాన్నతో మన అనుబంధాన్ని చూపించే పుస్తకాన్ని ఇవ్వచ్చు. పర్సనలైజ్డ్ బుక్స్, పోర్ట్రేట్ బయోగ్రఫీ పేరుతో రకరకాల సంస్థలు కస్టమైజ్డ్ పుస్తకాలను చేసి పెడుతున్నాయి. మన వివరాలు ఫోటోలతో తయారు చేసిస్తారు. అంతేకాదు, నాన్న వాడే కీ చైన్, పర్స్ ఇలా అన్నింట్లోనూ కస్టమైజేషన్ ప్రత్యేకతను చూపించవచ్చు. చొక్కా, బెల్ట్, వాచ్ ఇలా రకరకాల వస్తువులతో కలిపి గిఫ్ట్ హ్యాంపర్లు చేసి పెట్టే ఆన్లైన్ దుకాణాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో నాన్నకి ఇష్టమైన బహుమతిని ఎంచుకొని సర్ప్రైజ్ చేయొచ్చు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదివారం నియోజకవర్గంలో పర్యటించారు. నగరంలోని ఆర్బీవీఆర్ఆర్ స్కూల్లో జరిగిన రెడ్డి సంఘం ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరై తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కుద్వాన్పూర్లో జరిగిన తల్వద కుద్వాన్పూర్ క్రికెట్ మ్యాచ్ ఫైనల్ పోటీలకు హాజరై విజేత కుద్వాన్పూర్ జట్టుకు కప్ను అందజేశారు. గత 15 రోజులుగా హోరాహోరీగా కుద్వాన్పూర్లో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో ఎలాంటి రాగద్వేషాలకు వెళ్లకుండా సంఘం అభివృద్ధికి కోసం కృషి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. ఎవరు గెలిచినా ఓడినా ఆర్యవైశ్యులందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. పట్టణ సంఘం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నేడు స్కూటీని, రేపు ఎల్లుండి నామినేషన్ పత్రాలు విత్డ్రా జరగనుందని అన్నారు. మాణిక్ భవన్ పాఠశాల అధ్యక్ష పదవి కోసం పోటీలో నిలబడిన గజవాడ హనుమంతరావు తన కార్యవర్గ సభ్యులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ అభివృద్ధి కోసం తమను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని పట్టణ ఆర్యవైశ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో చిదుర మాణిక్యం, దీకొండ వెంకటేశం, మాషెట్టి వెంకటేశం, కోవూరు జగన్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జూలై 6వ తారీఖున పట్టణ ఆర్యవైశ్య సంఘంతో పాటు అనుబంధ సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఒక మంచి వాతావరణంలో ఎన్నికలు జరగాలని, ఎన్నికల సమయంలో ఎటువంటి మనస్పర్ధలు లేకుండా కలిసికట్టుగా ఒక స్నేహభావంతో, ఒక సోదర భావంతో అందరు కలిసి ఎలక్షన్లో పాల్గొనాలని, అమ్మవారి ఆశీర్వాదము అందరిపైన ఉండాలని. నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి 5 యువకులు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లోని బేగం బజార్కు చెందిన రాకేష్, వినోద్, మదన్, రుతిక్, భరత్గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బైన్సా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 18 మంది కుటుంబ సభ్యులు గోదావరిలో పుణ్యస్నానాలకు ఇక్కడికి వచ్చారు. అమ్మవారి దర్శనానికి ముందు గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేయడానికి బోటుపై నది మధ్యలోకి వెళ్లారు. ఈ క్రమంలో 5 స్నానం చేస్తూ నీట మునిగి మృతి చెందారు. స్థానికులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. సీఎం మల్లేష్, ఎస్ఐ శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువత, విద్యార్థులు, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతోందని, రాజకీయ నేపథ్యంలో లేని వారికి తెలంగాణ జాగృతి ఒక వేదిక అని ఆ సంస్థ అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి వస్తే స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందని తెలిపారు. తెలంగాణ గడ్డ అంటే ప్రశ్నించే తత్వం గల గడ్డ అని, ప్రశ్నించే తత్వం మనతో ఆగవద్దని, ముందు తరాలకు కూడా ప్రశ్నించే తత్వాన్ని నేర్పించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను వచ్చే వరకు ఉద్యమిస్తామని ప్రకటించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లీడర్ పేరిట నిర్వహించబోయే రాజకీయ శిక్షణ తరగతుల పోస్టర్ను ఆదివారం నాడు తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నెల 3 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ప్రకటించారు. జూలైలో హైదరాబాద్లో శిక్షణ తరగతులు ప్రారంభించి ఆగస్టు నుంచి జిల్లాలో ప్రతి నెల నిర్వహిస్తామని వివరించారు. ప్రజాస్వామ్యంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, యువత శిక్షణ తరగతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరోవైపు తెలంగాణ జాగృతిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, మహిళలు చేరారు. వరంగల్, హన్మకొండకు చెందిన విద్యార్థులు, యువత హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి, మొక్కపల్లి భారతి నాయకత్వంలో అంబర్పేట ప్రాంతాలకు చెందిన మహిళలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. బిల్లు కోసం కంటిన్యూస్గా కొట్లాడుతున్నాం, ఇక ముందు కూడా కొట్లాడతాం. బీసీలకు 42% తెలంగాణ రాష్ట్రంలో మరి వాటా వచ్చేంత వరకు కూడా ఉద్యమిస్తాం. అదేవిధంగా తెలంగాణ జాగృతి మొదటి నుండి ఇప్పటి వరకు కూడా యువమిత్రులను, సాహితీ మిత్రులను, తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా వారి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ మరి ముందుకు రావడం జరిగింది. అన్నిటికన్నా మించి, అన్నిటికన్నా ముఖ్యంగా సమాజంలో సగభాగమైనటువంటి మా ఆడబిడ్డలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకురావడం జరిగింది. నవిపేట్ మండలం నాలేశ్వర గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగ గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.
నవిపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. నాలేశ్వర్ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు మంగళహారతులతో కడలను పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా తీసుకెళ్లి నృత్యాలతో గ్రామంలో అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న అన్ని కుల సంఘాల సభ్యులంతా ఐకమత్యంగా ఉండి గ్రామాలలో ఈ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకున్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనే నృత్యాలతో అలరిస్తూ ఈ బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. అమ్మవార్లకు మేకలను బలిచ్చి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్లు బాగాజీ లక్ష్మణ్, కసర్బాద్ సాయిలు, గ్రామస్తులు సందుల దేవన్నాలు మాట్లాడుతూ గ్రామస్తుల ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగిందన్నారు. గ్రామస్తులు తెలంగాణ ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటున్నామన్నారు. గ్రామస్తులంతా ఏకమై నిర్వహించుకున్న బోనాల పండుగలో అందరూ ఉత్సాహంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న గంగాధర్, పెద్దబోయి గంగాధర్, తెలగ రాకేష్, ప్యాగరి నవీన్, ఆడిపో కిషన్, రొయ్యల పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క బోనాల పండుగని విజయంగా నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించి మా ఊరు మొత్తం కలిసికట్టుగా ఉంచుకొని అందరి యొక్క కృషి, మా అందరి మిత్రులు, మా అందరి గ్రామ ప్రజల తరపున అందరికీ అందరి కుటుంబాలకు అన్ని సంక్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వేడుకని అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారికి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఉత్సాహాన్ని నిర్వహించి అమ్మవారికి 10వ తరగతి ఇంటర్లలో ఉత్తమంగా మార్కులు వచ్చిన విద్యార్థులకు గౌరవ విద్యార్థులకు సన్మానించి అభినందించింది. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌడ విద్యార్థులకు ఎస్ఎస్సి ఇంటర్లలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానించి జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండి సాయగౌడ్ హాజరై మాట్లాడుతూ గౌడ సంఘం విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా స్థిరపడాలన్నారు. ఉత్తమంగా చదివి ఆర్థిక పరిస్థితి బాగాలేని పేద విద్యార్థులకు గౌడ సంఘం హాస్టల్లో వసతితో పాటు ఉచిత విద్యకు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గోపర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, చక్రధర్ గౌడ్, మారయ్య గౌడ్, సత్యగౌడ్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఉన్నతులుగా తయారు చేయడానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కొట్టడమే కాదు, ఒక పార్ట్నర్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం రావాల్సిందే, డౌటే లేదు. అన్ని సెక్షన్లలో అన్ని డిపార్ట్మెంట్లలో మన వాళ్ళు ఉండాల్సిందే. కానీ ఇంతమంది జనాభాకు సాధ్యమా? కాదు. కానీ ఈ విశ్వంలో నువ్వు బతకడానికి, నువ్వు ఆర్థికంగా ఎదగడానికి, నువ్వు పేరు తెచ్చుకోవడానికి, నీకంటూ ఒక చరిత్ర పుటలలో రాసుకోవడానికి అవకాశం కల్పించేది ఒక చదువు మాత్రమే. దయచేసి గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ప్రముఖ ఆలయం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర ప్రముఖ ఆలయం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లక్ష్మీ నరసింహుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిది ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. వేకోజాము నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. దీంతో ఉచిత సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా క్యూ లైన్లు నిండిపోయాయి. నిజామాబాద్ నగర యాదవ సంఘం అధ్యక్షులుగా విక్కీ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగరంలోని ఇంద్రాపూర్లోని నగర యాదవ సంఘంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షులుగా విక్కీ యాదవ్, గౌరవ అధ్యక్షులుగా హనుమంతు యాదవ్, ప్రధాన కార్యదర్శిగా దేవేందర్ యాదవ్ నియామకమయ్యారు. ఎన్నికపై విక్కీ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో సంఘం అభివృద్ధికి పాటుపడతానని ఆయన అన్నారు. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివితే అద్భుత ఫలితాలు సాధిస్తారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఉద్బోధించారు. ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 ఇంటర్మీడియట్ తరగతుల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన తెలంగాణలోని 11 జిల్లాల నుంచి వచ్చిన 200 మంది విద్యార్థులకు ఆదివారం నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్లో 10,000 రూపాయల చొప్పున ఎంఎస్ఆర్ సాహిత్య చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్య సాధనకు కష్టపడి ముందుకు సాగితే ఫలితం దక్కుతుందన్నారు. ఆర్థిక స్థితిగతుల మీద కాకుండా కష్టపడి చదివినందున ఈరోజు ఎంఎస్ఆర్ ట్రస్ట్ 10,000 రూపాయల చొప్పున అందజేసిన చెక్కులకు తాము అర్హులయ్యామని విషయాన్ని విద్యార్థులు గుర్తెరగాలని సిపి పేర్కొన్నారు. ఈరోజు ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బాగా చదివిన పిల్లలందరికీ, వెనుకబడిన వర్గానికి సంబంధించిన పిల్లలందరికీ ఒక చెక్ డిస్ట్రిబ్యూషన్, ఒక స్కాలర్షిప్ లాగా చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది.
శివారెడ్డి గారు ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారు. మన శివారెడ్డి గారు మన నిజామాబాద్ వాస్తవ్యులు అవ్వడం, అమ్మేడ్ మండలం చెందినవారు అవ్వడం, తర్వాత ఈ ప్రోగ్రామ్కి మన నిజామాబాద్లో ఎంచుకోవడం చాలా ఆనందదాయకం. ఉన్నత విద్యాభ్యాసం కోసం పై తరగతులకు వెళ్తున్న విద్యార్థులు కొత్త పరిచయాలను తమ ఉన్నతి కోసం వాడుకోవాలని సూచించారు. చెడు పరిచయాలకు దూరంగా ఉండాలని, కొత్త పరిచయాల క్రమంలో మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దన్నారు. వ్యక్తిత్వ వికాసం కోసం కష్టపడాలని సిపి సాయి చైతన్య సూచించారు. కార్యక్రమంలో ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎం సాంబశివరెడ్డి, డైరెక్టర్లు ధనుష్ రెడ్డి, జి రాజిరెడ్డి, డాక్టర్ అబ్బాపూర్ రవి, వడ్డీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. I'm Sanisha. I'm from Binola. I'm studying 10th standard completed. I'm so happy for receiving 10,000 rupees check. Thanks for MSR Charitable Trust. I applied in Miseva and we got. So, thank you. తెలంగాణలోని మైనార్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా చేయూతనిస్తోంది. సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్కు ఎంపికైన 500 మంది విద్యార్థులకు 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. అర్హులైన విద్యార్థులు అమెరికా, యూకే వంటి దేశాల్లో చదువుకోవచ్చు. ఇక ఈ ఏడాదికి గాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. జూన్ 30వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజుగా ప్రకటించింది. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఖచ్చితంగా తెలంగాణ నివాసితులై ఉండాలి. ఇస్లాం, సిక్, క్రిస్టియన్, బౌద్ధ, జైన, పార్సీ వర్గాలకు చెందిన వారై ఉండాలి. గ్రాడ్యుయేషన్లో కనీసం 60% మార్కులు సాధించాలి. కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షలు మించకూడదు. పీజీ, పీహెచ్డీ కోర్సులకు యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ పొందాలి. అలాగే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి వయసు 35 సంవత్సరాలు మించకూడదు. ఆధార్ కార్డ్, పాస్ ఫోటో, విద్యార్థి అర్హత సర్టిఫికెట్లు, ఇంటి ఆదాయ ధృవీకరణ పత్రం, కమ్యూనిటీ సర్టిఫికేట్, యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్, IELTS, GRE స్కోర్ కార్డు కలిగి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. ఒకే రోజు టీజీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు ఉండడంతో ఏదో ఒకటి మార్పు చేయాలని తెలంగాణకు చెందిన అభ్యర్థులు 2 రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. ఏపీలో స్థానికేతర కోటా కింద 20% ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీ పడేందుకు తెలంగాణకు చెందిన సుమారు 7,000 మంది దరఖాస్తు చేశారు. తెలంగాణలో ఈ నెల 18 నుంచి 30వ తేదీ మధ్యలో 9 రోజులు టెట్ నిర్వహిస్తుండగా ఏపీలో ఈ నెల 30 వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. డిఎస్సి పరీక్ష కేంద్రాలను హైదరాబాద్లోనూ ఏర్పాటు చేశారు. కొన్ని తేదీల్లో ఒకే రోజు తెలంగాణ టెట్, ఏపీ డిఎస్సి పరీక్షలు ఉండడంతో అభ్యర్థులు ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరికి హైదరాబాద్లో పరీక్ష కేంద్రాలు కేటాయించగా మరికొందరికి ఏపీలో కేంద్రాలు ఇచ్చారు. ఈ నెల 20న ఎక్కువ మందికి అటు తెలంగాణ టెట్ పేపర్ 1, ఇటు డిఎస్సిలో ఎస్జిటి పోస్టులకు పరీక్ష ఉండడం సమస్యగా మారింది. వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చిన భక్తుల సంఖ్య మే 15 నుంచి విపరీతంగా పెరిగింది. ఆ మేరకు ఏర్పాట్లు చేయడంతో అభిషేక సేవ నిర్వహించే రోజుల్లోనూ ఎక్కువ మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సాధారణంగా ప్రతి శుక్రవారం అభిషేక సేవ ఉండడం వల్ల దర్శన సమయం 3 గంటలకు పైగా తగ్గుతుంది. ఆ రోజు 60,000 నుంచి 65,000 మంది శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఉన్నతాధికారుల పర్యవేక్షణ, సిబ్బంది సమన్వయం వల్ల మే, జూన్లలోని ప్రతి శుక్రవారం గతంలో కన్నా సుమారు 10,000 మంది భక్తులు అదనంగా దర్శించుకోగలిగారు. మే 23న 73,374 మంది, 30న 71,721, జూన్ 6న 72,174, 13న ఏకంగా 75,096 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఓమన్న, సుధాకర్ పిలుపునిచ్చారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జిల్లాలోని కార్మిక సంఘాల సమావేశం కోటగల్లి ఎన్ఆర్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ ఓమన్న మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయని, కానీ కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కరువైందన్నారు. మోడీ ప్రభుత్వం అవలంబించిన కార్పొరేట్ కంపెనీల అనుకూల కార్మిక వ్యతిరేక విధానాలే ఇందుకు కారణమన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కనీస వేతనాల అమలు కోసం, కనీస పెన్షన్ 9,000 అమలు కోసం, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, పని గంటల పెంపుదలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ సమ్మెలో జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వయోమయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు జీ బొమ్మయ్య, ఏఐసిసిటియు జిల్లా అధ్యక్షులు కాజా మొయినుద్దీన్, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం కోసం
ఈరోజు కోటగల్లి ఎన్ఆర్ భవన్లో నిజామాబాద్ జిల్లాలోని కార్మిక సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూలై 9న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం కోసం కార్యాచరణని అనుకోవడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ అనుకూల విధానాలను చట్టాలను తీసుకొస్తా ఉన్నది. అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపంగా నగరంలోని 40వ డివిజన్ గౌతమ్ నగర్లో మాజీ కార్పొరేటర్ శివచరణ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపంగా నగరంలోని 40వ డివిజన్ గౌతమ్ నగర్లో మాజీ కార్పొరేటర్ శివచరణ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శివచరణ్ మాట్లాడుతూ అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన బాధితులకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ఎక్కడ కుప్పకూలిన ప్రమాదం అందరికీ తెలిసిందే. అందులో 242 మంది మృతి చెందగా ఏదైతే విషాద కారణంగా హెలికాప్టర్ పైకి ఎగిరిన కొన్ని క్షణాల్లోనే ఎంతోమంది మృతి చెందడంలో మేమందరం ఇక్కడ సంతాప సభ క్యాండిళ్లతో తెలుపుతూ యూకేకి చెందిన వాళ్ళు మరియు చిన్నారులు 12 మంది చిన్నారులు మరియు శిశువులు అందరూ విషాదకర ఘటనలో మృతి చెందడం జరిగిందో వారందరి ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు మేము మా యూత్ పిల్లలు వాళ్ళందరూ కూడా కలిపి ఏదైతే సంతాప సభ తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టుల ఉనికి లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలతో కలిసి ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల కొద్ది రోజులుగా ఆపరేషన్ కగార్ పేరుతో అడవులను జల్లెడపడుతూ మావోయిస్టులను హతమారుస్తున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు. వీరిలో గత కొన్ని దశాబ్దాలుగా పార్టీలో ఉన్న కీలక నేతలు కూడా ఉన్నారు. అయితే మావోయిస్టులపై కేంద్ర బలగాల చర్యలను మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వారితో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం తగ్గకుండా మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ ఈ నెల 20న ఏపీ తెలంగాణ రాష్ట్రాల బంద్కు మావోయిస్టు నేతలు పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల బంద్కు ప్రజలు సహకారం అందించి విజయవంతం చేయాలని కోరుతూ మావోయిస్టు నేత జగన్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. కాగా మావోయిస్టు నేతలు బంద్కు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన బలగాలు ఏఓబీ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులతో పాటు అటవీ ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను ముమ్మరం చేశారు. ఇరువైపులా వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బాల్కొండ మండలం కిషన్ నగర్లో ఆదివారం గోదావరి జలాలతో దేవత విగ్రహాలకు అభిషేకం చేశారు. గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో సనాతన ఆచారం ప్రకారం గోదావరి నుండి జలాలను తీసుకువచ్చి గ్రామంలోని అన్ని దేవతల విగ్రహాలను ప్రత్యేక పూజలతో అభిషేకం చేశారు. బాల్కొండ మండలం కిషన్ నగర్లో ఆదివారం గోదావరి జలాలతో దేవత విగ్రహాలకు అభిషేకం చేశారు. గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో సనాతన ఆచారం ప్రకారం గోదావరి నుండి జలాలను తీసుకువచ్చి గ్రామంలోని అన్ని దేవతల విగ్రహాలను ప్రత్యేక పూజలతో అభిషేకం చేశారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు అశోక్, హనుమంతు, సభ్యులు కపిల్, చిందాస్, రవీందర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లిలో భీమన్న బోనాల ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఆదివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో భీమన్న బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఇందిరు రాజేందర్ మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి భీమన్న పండుగను జరుపుకోవడం మానవాయితీగా వస్తుందన్నారు. 100కు పైగా బోనాలు తలపై పెట్టుకుని భగత్ సింగ్ విగ్రహం నుండి ప్రధాన వీధుల గుండా భీమన్న గుట్ట వద్ద ఉన్న ఆలయానికి చేరుకొని భీమన్నకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భీమన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ భీమన్న ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి అశోక్, మాజీ ఎంపీటీసీ లోలకు గౌతమి సుమన్, కొత్వాల్ శివ, సాగర్, డాక్టర్ రమేష్, అరుణ్, నరేష్, సాగర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్ష కార్యదర్శులుగా అజ్మద్ ఖాన్, వినోద్లను నియమించారు. నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి మీర్ వాహజాలి ఈ ఎన్నికలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ తమ సంఘానికి గుర్తింపునిచ్చిందని ఆయన వెల్లడించారు. అయితే నిజామాబాద్ జిల్లా నుంచి గత 5 సంవత్సరాలుగా ఎంతోమంది క్రీడాకారులను తైక్వాండో క్రీడా రంగంలో ప్రోత్సహిస్తూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతారన్నారు. అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులను తీర్చిదిద్దాలని నూతన కార్యవర్గాన్ని సూచించారు. తైక్వాండో క్రీడా రంగాభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలను నిజామాబాద్ జిల్లా అసోసియేషన్కు ఎల్లవేళలా అందిస్తామన్నారు.
అనంతరం నూతన కార్యవర్గాన్ని శాలువాతో సత్కరించి అభినందించారు. అదేవిధంగా నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి వాహజాలిని ఘనంగా సత్కరించారు. ఈ ఎన్నికలకు ఎలక్షన్ ఆఫీసర్గా ఫుట్బాల్ కోచ్ జి నాగరాజు వ్యవహరించారు. ఒలింపిక్ అసోసియేషన్ అబ్జర్వర్గా అబ్దుల్ ఉమర్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నెట్బాల్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జి వెంకటేశ్వరరావు, జిల్లా వెయిటింగ్ లిఫ్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిఎస్ జయపాల్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో 2000 సంవత్సర పోలీస్ కానిస్టేబుల్ బ్యాచ్ అపూర్వ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. నేడు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ అధికారులు 25 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సందర్భంగా పోలీస్ అధికారుల అపూర్వ సమ్మేళన కార్యక్రమం నిజామాబాద్లోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్ యందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన 2000 సంవత్సరంకి చెందిన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒకే రోజు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు ఉండడంతో ఏదో ఒకటి మార్పు చేయాలని తెలంగాణకు చెందిన అభ్యర్థులు 2 రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. ఏపీలో స్థానికేతర కోటా కింద 20% ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీ పడేందుకు తెలంగాణకు చెందిన సుమారు 7,000 మంది దరఖాస్తు చేశారు. తెలంగాణలో ఈ నెల 18 నుంచి 30వ తేదీ మధ్యలో 9 రోజులు టెట్ నిర్వహిస్తుండగా ఏపీలో ఈ నెల 30 వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. డిఎస్సి పరీక్ష కేంద్రాలను హైదరాబాద్లోనూ ఏర్పాటు చేశారు. కొన్ని తేదీల్లో ఒకే రోజు తెలంగాణ టెట్, ఏపీ డిఎస్సి పరీక్షలు ఉండడంతో అభ్యర్థులు ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరికి హైదరాబాద్లో పరీక్ష కేంద్రాలు కేటాయించగా మరికొందరికి ఏపీలో కేంద్రాలు ఇచ్చారు. ఈ నెల 20న ఎక్కువ మందికి అటు తెలంగాణ టెట్ పేపర్ 1, ఇటు డిఎస్సిలో ఎస్జిటి పోస్టులకు పరీక్ష ఉండడం సమస్యగా మారింది. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ వైద్యులు తరచూ దాడులకు పాల్పడుతూ భయాందోళనకు గురి చేస్తున్నందుకు నిరసనగా సోమవారం ఉదయం 11 గంటలకు పూలంగ్ చౌరస్తా నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం నాయకులు భాస్కర్ రాజు, అశోక్, సాయిబాబా, శ్రీనివాస్ తెలిపారు. ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున ఆర్ఎంపీ, పీఎంపీలు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. నందిపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగులకు వివాహ ఖర్చులకు 50,000 నుండి 1,00,000 రూపాయలు పెంచినందుకు ఉమ్మడి నందిపేట మండలంలోని వికలాంగులందరూ స్వచ్ఛందంగా రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో మాకు ప్రత్యేక వికలాంగుల కోట ద్వారా రాజీవ్ యువ వికాస్, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నందుకు సీఎం రేవంత్కు పొద్దుటూరి వినయ్కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందమాయిమాల్, దమ్మాయి శ్రీను, మన్పూర్ భూమేష్, ఎడ్డిగరి నిఖిల్, వికలాంగుల మండల అధ్యక్షులు ఎస్ లక్ష్మి, కలీం, మన్నెసాగర్ తదితరులు పాల్గొన్నారు. ముల్లంగి గ్రామంలో బోనాలతో దేవతలకు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్న గ్రామ ప్రజలు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, గ్రామ యువకులు, గ్రామ మహిళా సోదరిమణులు పాల్గొన్నారు. కల్లూర్కి గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ బీరప్ప మందిరానికి ఈరోజు శిఖరానికి నవధాన్యాలతో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. రేపు కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీని ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. వెలకట్టలేని ప్రేమకు ప్రతిరూపం నాన్న. నేడు వరల్డ్ ఫాదర్స్ డే సందర్భంగా KGS-JTPL స్పెషల్ ఫోకస్. వేసవి సెలవుల్లో తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ. గతంలో కన్నా అదనంగా శ్రీవారిని 10,000 మంది దర్శించుకున్న భక్తులు. తెలంగాణలోని మైనార్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా చేయూత. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివితే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్లో SSC ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు MSR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10,000 రూపాయల చెక్కుల పంపిణీ. నవిపేట మండలంలోని నాలేశ్వర్ గ్రామంలో వైభవంగా మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగ. పెద్ద ఎత్తున పాల్గొన్న గ్రామస్తులు.
పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ఆర్యవైశ్యులకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచన. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. నిర్మల్ జిల్లా బాసరలో విషాదం. గోదావరి స్నానానికని వెళ్లి 5 యువకులు మృతి. మృతులంతా హైదరాబాద్లోని బేగం బజార్కు చెందిన యువకులుగా గుర్తింపు. యువత మహిళలకు తెలంగాణ జాగృతి రాజకీయ వేదిక. హైదరాబాద్లో లీడర్ పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత. గౌడ సంఘం విద్యార్థులు బాగా చదివి రాణించాలి. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఎస్ఎస్సీ ఇంటర్ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు గౌడ సంఘం సన్మానం. రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే. క్రికెట్ విజేత కుద్వన్పూర్ జట్టుకు కప్ అందజేసిన ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.